భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో ఈ రోజు నుంచి ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టేశారు. బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై నిప్పులు చెరిగారు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్‌లు చెరొక 2 వికెట్లు తీయగా తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ భారత్‌కు మంచి ఫలితాన్ని అందించాడు. ఇక సెంచురియన్‌లో బాక్సింగ్ డే ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయిన భారత జట్టు రెండో టెస్ట్‌ను ఎలాగైనా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే భారత బౌలర్లు తొలి రోజు బాగా రాణించారు. 9 ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజ్ ఇక 15 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. ఆతిథ్య జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. తమ చివరి టెస్టులో టాస్ గెలిచిన ఎల్గర్ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ స్పెల్ వేయడంతో సౌత్ ఆఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. స్వింగ్, సీమ్, ఖచ్చితత్వంతో బౌలింగ్ వేసి సౌత్ ఆఫ్రికా పతనాన్ని సిరాజ్ శాసించాడు. డేవిడ్ బెర్నింగ్హామ్, కేల్ వెర్నేనెల్ మినహా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు అందరూ కూడా సింగిల్ డిజిట్‌కి అవుట్ అయిపోయారు. తన అద్భుత బౌలింగ్‌తో సిరాజ్ 6 వికెట్లు తీసుకోగా తొలి సెషన్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్న సిరాజ్ రెండో సెషన్‌లో 3 వికెట్లు తీశాడు. ఐడెన్ మార్కరమ్, డిన్ ఎల్గర్, టోనీ డి జోర్జి, డేవిడ్ బెర్నింగ్హామ్, మార్కో జాన్సన్, కేల్, సిరాజ్‌ను వీళ్ళందరినీ కూడా సిరాజే అవుట్ చేసేశాడు. అలాగే భారత పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్‌లు చెరొక 2 వికెట్లు తీశారు. ఈ దెబ్బ గనక మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే అయ్యుండుంటే మాత్రం భారత జట్టు లెవెల్ వేరేలా ఉండేది.